మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసము, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని, కాబట్టి ఇప్పుడు 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు కూడా 2025 ఏప్రిల్ నుండి, గత సంవత్సరం ఏప్రిల్ నుండి కూడా పెద్దగా అనుకూలంగా లేదు వీరికి సమయం. నిజం చెప్పాలంటే అన్ని ఆలస్యం అవుతున్నాయి, ఏవి ముందుకు అంత ఈజీగా కదలటం లేదు, ప్రయత్నం తర్వాత కదులుతున్నాయి. అలాగే చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వృషభ రాశి జాతకులకు. అలాగే వీరిపైన శని దృష్టి ఉంది, శని యొక్క 3వ దృష్టి ఉంది వృషభ రాశి పైన. అలాగే వీరికి గురువు 3వ భావంలో, వీరి రాశి నుండి 3వ భావంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ చిన్న చిన్నవి పరిశీలిస్తే కనుక వీరు తోబుట్టువులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో సరైన సంబంధాలు కలిగి ఉండటము సూచించటమైనది. అలాగే ప్రతి చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చుకోకూడదు, నోరు పారేసుకోకూడదు. ఈ చిన్న చిన్నవి మీరు దృష్టిలో ఉంచుకోండి, తగు జాగ్రత్తలు వహించండి. అలాగే నియమబద్ధమైన ఒక డిప్లొమాటిక్, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనేది మీకు అవసరము ఈ వృషభ రాశి జాతకులకు. లేకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు, చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోండి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, ఏ సమయంలో ఏది చేయాలో అది కొంచెం చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ విధంగా చేయటం ద్వారా అటు ఆరోగ్యము సంరక్షింపబడుతుంది, అలాగే శరీర వ్యవస్థ చక్కగా ఉంటుంది. అలాగే మీరు కూడా అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయొచ్చు, సైకలాజికల్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నారో వారికి ఈ మాసంలో
కొత్త ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఉంది. లేదా ఏదైనా ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉంటే వారు ఇంటర్వ్యూలు ఇస్తే గనక కొత్త ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం సానుకూలంగానే ఉంటుంది ఈ జూన్ మాసం. అయితే వ్యాపారంలో ఎవరైతే ఉంటారో వారికి చిన్న చిన్న అడ్డంకులు అనేవి సహజంగానే కనబడుతున్నాయి. కాకపోతే వాటి నుండి బయటపడతారు కూడా. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ వృషభ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వారు ప్రతి నిత్యము మెడిటేషన్, ధ్యానం చేసుకోవటం ద్వారా లేదా యోగా చేసుకోవటం ద్వారా ముందుకు వెళ్ళటం సూచించటమైంది. అలాగే ఎవరైతే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారో, లేదా ఇంకా రాయాలి, లేదా ఇంకా కౌన్సిలింగ్ ఉంది, ఈ విధమైన స్టేజెస్ లో ఉంటారో వారికి సానుకూలమైన ఫలితాలు ఈ మాసంలో లభించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే ఈ వృషభ రాశికి సంబంధించిన గృహస్థులు ఎవరైతే ఉంటారో, గృహస్థులు అంటే ఇన్ ద సెన్స్ హోమ్ మేకర్స్ అవ్వచ్చు, రిటైర్డ్ పీపుల్ అవ్వచ్చు, ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో తమ పని తాము చేసుకుంటూ అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ ఉండటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్, ముఖ్యంగా ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు హోమ్ మేకర్స్, ఆడవాళ్ళు ఎవరైతే ఇంటి ఇల్లాళ్ళు ఉంటారో వాళ్ళు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ఫోకస్ అనేది కొంచెం పెంచుకోండి. దానికి సంబంధించిన అధ్యయనం అనేది చేస్తూ ఉండండి. ఈ మాసంలో తప్పకుండా కొంత నాలెడ్జ్ ఎక్వైర్ అవుతుంది. అలాగే అది మీ భవిష్యత్తుకు ఒక పునాది అనేది వేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులు అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా తోబుట్టువులతో, అలాగే సబార్డినేట్స్ అనుకోండి, కొలీగ్స్ అనుకోండి, వీళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం సూచించడమైనది. కొంచెం ఓపిక అవసరము. అన్న పానీయాదుల విషయంలో అలాగే నిద్ర, చేస్తున్న డ్యూటీస్ విషయంలో ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అనేది అవసరము. ఈ చిన్న చిన్న వాటి జాగ్రత్తలు పాటించండి. ఈ మాసము హాయిగా సాగుతుంది ఈ వృషభ రాశి జాతకులకు. ఈ వృషభ రాశి జాతకులు ఈ మాసం మొత్తం కూడా ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు గతంలో ఎదురైన అనుభవాలు, గతంలో వారు పడ్డ కష్టాలు, గతంలో వారు అనుభవించిన మానసిక వేదన ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి ఈ జూన్ మాసంలో. అవి ఆర్థిక పరమైనవే అనుకోండి, మానసిక పరమైనవే అనుకోండి, శారీరక పరమైనవే అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినవి అనుకోండి, ఏవైనా కూడా ద పాస్ట్ ఎగని ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా ఈ మాసంలో తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి సింహరాశి జాతకులకు. ఏదేమైనా కూడా ప్రయత్నం 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 ప్రయత్నేన సఫలం మయా అండ్ హార్డ్ వర్క్ ప్రివైల్స్ ఓవర్ యువర్ లక్ అనేది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. కష్టపడండి. ఎప్పుడైనా టార్గెట్ పెద్దగా పెట్టుకోండి. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యమైన సూచన ఏంటంటే పెద్ద టార్గెట్ ఉండాలి. ఎందుకంటే మీకు అష్టమ శని నడుస్తుంది, అలాగే 12 గురువు కూడా ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఖర్చులు అనేవి సహజంగా ఉన్నా కూడా టార్గెట్ ఎయిమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మీరు భవిష్యత్తుకు అంత చక్కటి పునాదులు వేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. శని ఎప్పుడైనా పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు. మీ ఓపికను పరీక్షిస్తాడు, మీ పర్సివరెన్స్ ని, మీ పేషెన్స్ ని, మీ డిటర్మినేషన్ ని, మీ అంబిషన్ ని, ప్రతిదాన్ని పరిశీలిస్తాడు. అణువు పరిశీలిస్తాడు శని. అది దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. మీరు ఎక్కడ వెనక్కి తగ్గినా, అయ్యో నాకు ఇట్లా కష్టం వచ్చింది అని కొంచెం వెనక్కి తగ్గినా కూడా అక్కడ శని కూడా వెనక్కి తగ్గుతాడు. వెనక్కి తగ్గడం ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ లో మీకు వేసే పునాదులను సరిగ్గా వేయడు. కాబట్టి మీరు ఎంత గట్టిగా ఉండి
ఎంత గట్టిగా ముందుకు వెళితే అంత మంచి భవిష్యత్తు శని మీకు ఇస్తాడని గుర్తుంచుకోండి. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ నెలలో పాస్ట్ ఎగోని అనేది కొంచెం తగ్గుతుంది, ఇంతకు ముందే చెప్పుకుంటున్నట్టు. అలాగే విద్యార్థులు ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి, లేదా కొత్త కోర్సులలో ప్రవేశం అనేది కనబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. కొంచెం ఓపికగా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ముందు చూపుతూ ఉంటే వీటన్నింటినీ అధిగమించవచ్చును. ఏదైనా కూడా కొంచెం మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఇది కొంచెం పరీక్షా సమయం అనే చెప్పవచ్చును. అలాగే సింహరాశి జాతకులకు ఎవరైతే ఇంట్లో వృద్ధులు ఉంటారో, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది సూచించడమైనది. ఆర్థిక పరమైన విషయాల్లో సరైన ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ముందు చూపు ప్రణాళిక లేకుంటే గనక ఇబ్బందుల పాలవుతారు, ఇది గమనించగలరు. ఆ ముందు చూపుతో ముందుకు వెళితే తప్పకుండా అన్నింటి నుండి బయటపడవచ్చును. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ మాసము ఛాలెంజెస్ ప్లస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ద్వారా కూడా సత్ఫలితాలను పొందుతారు.